ఫ్రెండ్స్, ఎప్పుడైనా చలికాలంలో వేడివేడి కేక్ తిన్నారా? మేము జస్ట్ 20 మినిట్స్లో వితౌట్ బేకింగ్ పౌడర్ అండ్ వితౌట్ అవెన్ వేడివేడి కేక్ చేసాము. మనం రోజు వాడే కుక్కర్లో వేడివేడి కేక్ చేసాము. ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, కేవలం 20 మినిట్స్లో అవెన్ లేకుండా, బేకింగ్ పౌడర్ లేకుండా ఇంట్లో ఉండే ఐటమ్స్ ఉంటే కేక్ రెడీ చేసుకోవాలంటే ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. మైదా 2 కప్స్ తీసుకోవాలి. షుగర్ 1 కప్ తీసుకోవాలి. షుగర్ మిక్సీలో పౌడర్ చేసేసి పెట్టుకోవాలి పక్కన. తర్వాత పాలు 2 కప్స్ తీసుకోవాలి. బటర్ 1/4 కప్ తీసుకోవాలి. పాలు కొంచెం వేడి చేయాలి. వేడిలోనే 1/2 కప్పు బటర్ కలిపేసేయాలి. ఒకవేళ బటర్ లేదనుకోండి, మామూలు కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా వాడచ్చు, సేమ్ క్వాంటిటీ. ఈ బటర్ ఇంకా పాలు మిక్స్ చేసాం కదా, దాంట్లోనే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. తినే సోడా అంటాం కదా, అది వేయాలి. తర్వాత మంచి చక్కగా కలిపేసిన తర్వాత ఈ షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, 1 కప్ షుగర్, అది కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత మెల్లిమెల్లిగా ఈ మైదా దాంట్లో కలిపేసేయాలి. గడ్డలు లేకుండా ఇలాంటి కన్సిస్టెన్సీ ఉండాలి. కుక్కర్ని వేడి చేయాలి. కుక్కర్లో ఏమి నీళ్లు కానీ, ఇసుక కానీ, ఉప్పు కానీ ఏమి వేయకూడదు. జస్ట్ కుక్కర్, దాంట్లో కేక్ బౌల్ పెడతాము. బాటమ్ కింద అంటుకోకుండా స్టాండ్ పెడుతున్నాను. దీనికి ప్లాస్టిక్ ఏమీ లేదు. వేడి చేసుకున్న తర్వాత ఈ మెటల్ లాంటి బౌల్ ని ఆయిల్ తో గ్రీస్ చేసేసుకోవాలి. మైదా పిండి ఉంటుంది కదా, ఇలా దాని మీద చల్లుకోవాలి. చల్లుకొని మొత్తం బౌల్ ని ఇలా తిప్పేసుకోవాలి. ఇది నాన్ స్టిక్ లాగా అయిపోయింది కదా, దీంట్లో ఇప్పుడు ఆ బ్యాటర్ సగమే వేయాలి. కొంచెం ట్యాప్ చేయాలి. ఆల్రెడీ మనం ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేసి పెట్టాం కదా కుక్కర్. బౌల్ ని ఆ స్టాండ్ పైన పెట్టేసుకోవాలి. నార్మల్ లిడ్ ఏదైనా పెట్టొచ్చు. స్టవ్ మాత్రం సిమ్ లోనే పెట్టాలి. 15-20 మినిట్స్ లో బేక్ అయిపోతుంది. స్టవ్ బంద్ చేసి రెస్ట్ చేయాలి. సో హోమ్ మేడ్ కేక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.